నా పేరు ఎం సూర్యప్రకాష్. ఒంటిమిట్ట హై స్కూల్లో సోషల్ టీచర్. మరి మా కుటుంబం ఒక అన్యుల కుటుంబం నుంచి రక్షణ పొందినటువంటి కుటుంబం. మొదటిగా మా సొంత ఊరు చింతగుమ్మదిన్నె మండలం లింగారెడ్డిపల్లి, కడప దగ్గరే ఉంటుంది. మరి మొదటిగా నా గురించి చెప్పాలంటే మా అమ్మ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ లింగారెడ్డిపల్లి అనేటువంటి ఊరిలో ఆ 2-3 మండలాలకు మా తాతే మాంత్రికుడు, మా అవ్వ అయితే ఆయుర్వేద వైద్యురాలు. అటువంటి కుటుంబం 7 మంది సంతానం మా అవ్వ తాతకు. మా అమ్మ 6వ సంతానం. మా అమ్మ తర్వాత మా చిన్నమ్మ కూడా ఉంది. 3 కొడుకులు, 4 అక్క చెల్లెళ్ళు. మరి నేను ఊహ తెరిచినప్పుడు కూడా మా తాత గొప్ప మాంత్రికుడు. ఆ ఊర్లలో ఎక్కడుండే వాళ్ళంతా కత్తి వెంకటస్వామి అంటే ఆడికే వచ్చేవాళ్ళు. మరి మంత్రించుకునేవాళ్ళు, తాయితలు కట్టుకునేవాళ్ళు. తర్వాత అదేదో ముగ్గులేసి అదేదో బాలగ్రహ నవగ్రహ ఇవన్నీ చేర్చుకునేవాళ్ళు. అటువంటి కుటుంబంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటుంది అనే విధంగా మొదటిగా మా పెద్దమామ, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, రిటైర్డ్ అయినాడు, హైదరాబాద్లో ఉంటాడు, జాన్పాల్ అని. ఆయన చదువుకు వెళ్ళినప్పుడు మొదటిగా దేవుణ్ణి అంగీకరించినాడు, చర్చికి వెళ్ళి. మరి ఆయన అంగీకరించి అటువంటి కుటుంబంలో మరి మొదటిగా దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆయన కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆ కుటుంబంలో మొదటిగా మా పెద్దమామ రక్షణ పొందినాడు. తర్వాత మా అమ్మ పరిస్థితి చూసినట్టయితే మా అమ్మకు చిన్నప్పుడు గొప్ప అనారోగ్యం. మరి ఎలాంటి అనారోగ్యం అంటే ఆడ మూర్చి వచ్చి పడిపోయేది. మరి మా తాత మాంత్రికుడు కాబట్టి ఆయన వైద్యాలన్నీ ఆమెకు చేసినాడు. అంటే వైద్యాలంటే ఏం చేస్తాడు మాంత్రికులు? తాయతలు, అంతరాలు కట్టినాడు. మా అమ్మ శరీరం మీదంతా అంతరాలు, తాయతలు ఉండేవి చిన్నపిల్లప్పుడు. ఇంకా మంచాన పడింది మా అమ్మ. అటువంటి స్థితిలో ఇంకా ఆయన వల్ల కాలే, మా తాత వల్ల కాలే. మా మామ ఉద్యోగం చేస్తా కడపలో ఉండేవాడు. మరి మా మామకాడికి పంపించిన మా అమ్మను. పంపించినప్పుడు వాళ్ళు చర్చికి పోయేవాళ్ళు మా మామ వాళ్ళు. మా అమ్మను కూడా మా అత్త చర్చికి తీసుకువెళ్ళింది. ఈమెకు ఏమి తెలియదు, చర్చి అంటే ఏం తెలియదు. చిన్న పిల్ల, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ వయసు ఉంటుంది మా అమ్మకు. కూర్చునింది, చర్చిలో కూర్చునింది, మా అత్తతో పాటు కూర్చునింది. చిన్నపిల్ల కాబట్టి కూర్చునింది లేము. మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు. అంత బల్ల ఇచ్చే టయానికి అందరూ కళ్ళు మూసుకొని రొట్టె ముక్క, ద్రాక్షారసం తీసుకునే టైంలో మా అమ్మ కూడా రొట్టె ముక్క ఇంత తుంచుకొని తినేసింది. తెలియదు, ఎందుకంటే కొత్తగా చర్చి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. తినేస్తానే మా అత్త వెంటనే అది చేయకూడదు, తప్పు, అది బాప్తీసం తీసుకున్న వాళ్ళకు నువ్వు ఇట్లా తీసుకున్నావు అట్లా అంటే గద్దించి, నాకు తెలియదు. అదే రోజు, అదే సండే ఇంటికి పోయే తలికే, మా అత్తోళ్ళ ఇంటికే కదా వెళ్ళే తలికే ఈమె కాడ ఒక 10 తాయెత్తులు, అంతరాలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఏమే కానీ లేవంట. స్నానం పోయేటప్పుడు చూసుకుంటే ఒళ్ళ మీద ఏమీ లేవు. కట్టింటారు, ఇక్కడ కట్టింటారు, అన్నీ పోయినాయి. అప్పుడే ఆమెకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చింది, నమ్మింది. ఇంత గొప్ప దేవుడు ఇక్కడ పెట్టుకొని మా నాయన అక్కడ పూజలు చేసుకుంటాడు, నేను నిజమైన దేవుని నమ్ముతాను. ఆ క్షణము ఆమెకు వచ్చినటువంటి స్వస్థతను బట్టి నమ్మింది. తర్వాత మా మామ వాళ్ళ నుంచి మళ్ళీ మా లింగారెడ్డిపల్లికి మా తాతోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరి ఈ పూజలు పునస్కారాలలో ఆమె పాల్గొనలేదు. ఆయన ఎన్నో శ్రమలు. తర్వాత మా నాన్న కూడా అన్యుడే. మా నాన్న కూడా వాళ్ళ మేనత్త కొడుకే అవుతాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను చర్చికి పోతా అని మా నాన్నతో చెప్పడం, మా నాన్న ఒప్పుకోడు చాలా. ఎందుకంటే అన్యులు అంత ఈజీగా ఒప్పుకోరు. మరి ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ మా అమ్మ పెళ్ళి అయినప్పటి నుంచి చర్చికి పోవడం, బేర్షబాకు పోవడం. బేర్షబాకు వెళ్తాం, మా ఊరు బేర్షబాకు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులో వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే రోజు దెబ్బలే మా అమ్మకు. ఈరోజు కొట్టలేదు అనకూడదు, బయట నిలబెట్టడం, కొట్టడం, మా జేజగునక ఉన్నదంట కొట్టడం. అయినా కనుక ఆమె విశ్వసించింది. ఎంత బలంగా అంటే ఈ లోకంలో నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని విశ్వసించింది, ఆమెకున్నటువంటి ఆ స్థితిని బట్టి. మరి కొంతకాలం నేను పుట్టిన తర్వాత
మరి మా జేజ చనిపోయింది, మా నాన్న ఉన్నాడు. మేము పుట్టినప్పటి నుంచి కనుక బేర్షెబాకే తీసుకువెళ్ళేది. మేము కనుక చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం, మా నాన్న గద్దించడం, కొట్టడం ఇవన్నీ. అటనే కష్టపడి మరి మా పిల్లలందరినీ బేర్షెబాకే నడిపించింది. మరి నా విషయం చూసినట్టయితే నేను కూడా చిన్నప్పుడు మామూలుగానే వెళ్తూ ఉండేవాడిని. మరి నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. తర్వాత నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువు చాలుతుంది, కడపకు ట్యూషన్కి పంపించేది. కడపకు 7 కిలోమీటర్ల దూరం. సరే నేను ట్యూషన్కి వెళ్తూ ఉండేవాడిని. 6వ తరగతిలో వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఒకరోజు బస్సు ఆలస్యమైంది. బస్సు ఆలస్యమైతే బ్యాగ్స్ తగిలించుకొని నిలబడుకుంటే మా ఊరిలో ఒక స్నేహితుడు, మామూలుగా ఒక వాక్యంలో ఉంది కదా మనకు, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుంది. వాడు ఎలాంటి వాడంటే సినిమా హాళ్ళు చూసేవాడు. వాడు వచ్చి బస్సు ఆలస్యమవుతుంది, పక్కనే కడప ఓల్డ్ బస్ స్టాండ్ పక్కనే రహతాలని ఉండింది మేము చిన్నప్పుడు. ఆడికి పక్కనే హాలు ఎట్టుందో చూచురా అన్న. సరే అని బుక్కులు వేసుకొని అట్ట పోతే సినిమా చూపించినాడు. ఇదేదో బాగుంది అని చెప్పి 6th క్లాస్లో ఇంట్లో అబద్ధాలు చెప్పడం, ట్యూషన్కి వెళ్తానని చెప్పడం, సినిమాలకు పోతా ఉండడం. కొన్నిసార్లు 2-3 సినిమాలు కూడా చూస్తే మొబ్బు అవుతూ ఉంటుంది. మరి ఇంటికి పోతే ఏమన్నా అంటారని చెప్పి ట్యూషన్లో ఈరోజు స్పోర్ట్స్ పెట్టినారని సబ్బు బాక్సులు, తర్వాత హ్యాంగర్లు కొనుక్కొని పోయి ఈరోజు నేను గెలుచుకొచ్చినా అని చెప్పి మోసం చేస్తూ వచ్చినాను. కానీ అదేదో సామెత ఉంది, ఏదంటే మరి మా అమ్మ గొప్ప ప్రార్థనా పరురాలు. మా అమ్మ ప్రార్థనలో నేను తప్పించుకోలేను. మరి నీ బుక్కులు ఎత్తుకొని పోయి మరి సినిమా హాల్లో సినిమా చూస్తా అంటే మా ఊరిలో చూసినారు. వీడు పలాని కొడుకు కదా, వీడు సినిమా హాల్లో ఉన్నాడు ట్యూషన్కి అని చెప్తాను ఇంట్లో చెప్పినాడు. ఇంట్లో చెప్తే నువ్వు సినిమాకు పోయినావు అంటనే అని మా నాన్న బలంగా కొట్టినాడు. మరి అయినా కనుక కొన్నిసార్లు అట్టనే అలవాటు పడిపోతూ ఉండేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే విపరీతంగా కొట్టినాడు. ఎట్లా అంటే రోకలు పడి తీసుకొని కొట్టినాడు. మా ఇంట్లో పొట్టేళ్ళు ఉంటాయి. పొట్టేళ్ళకు మేత వేసిన తర్వాత అవిశాఖ అని ఉంటాయి, పచ్చి బెత్తాలు ఎప్పుడు స్టాకు. కొడితే ఒకసారి ఇంట్లోంచి పారిపోయినా, ఎస్కేప్. సినిమా చూసినా మళ్ళీ కొడతాడేమో అని చెప్పి ఇంటికి పోతే అక్కడే స్టాక్ అయిపోయినా. ఒకరోజు రాలే. 2వ రోజు ఇంట్లో వాళ్ళు మా అమ్మ ప్రార్థన చేసి అంటే మా నాయన ఎత్తులాడుతూ వచ్చి ఒక హాల్కా అంటే పట్టుకున్నాడు. పట్టుకొని తీసుకొచ్చినాడు. తీసుకొని పోతూ ఉంటే ఏం పిల్లోని కొడుతున్నావే అంటే వీడు దొంగ, వీడు మా పిల్లోడు కాదు, వీడు దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నా అంటున్నాడు. ఇంటికి తీసుకొచ్చినాక మా అమ్మ ఏడ్చి ఇట్లా చేయకూడదని చెప్తే మరి నేను కూడా 7వ తరగతిలో ఒక ప్రామిస్ చేసినాను ఇంట్లో, నా జీవితంలో ఎప్పుడే కానీ సినిమాలు చూడనని ప్రామిస్ చేసినాను. తర్వాత దేవుని దయ వల్ల మా అమ్మ ప్రార్థన వల్ల ఆ సినిమాలు అడిగి స్టాప్ అయినాయి. మరి బేర్షెబాకు వెళ్తూ ఉండేవాడిని. మరి 9th క్లాస్లో పోస్టల్ డేవిడ్ అన్న అంకులు మరి వాక్యం చెప్పి సండే స్కూల్లో ఉన్నప్పుడు నాలో కూడా మార్పు వచ్చింది. ఎల్లో కార్డు ఎవరైనా మారు మనసు పొందిన వాళ్ళు ఎల్లో కార్డు తీసుకుంటారా అంటే నేను చేస్తున్నాను. 9th క్లాస్లో ఎల్లో కార్డు తీసుకున్నాను. దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ రాసియండి అని ఇచ్చేసిన. ఇంట్లో నేను ఎల్లో కార్డు తీసుకున్నానని చెప్పినాను. మా బంధువులు మా పెద్దమామ కొడుకు పోయి ఎల్లో కార్డు తీసుకుంటే బాప్తీసం తీసుకున్నట్టు అన్నాడు. బాప్తీసం తీసుకున్నట్టు ఎల్లో కార్డు తీసుకుంటే ఏమనుకున్నావు, ఇంకా అప్పటి నుంచి కొంచెము ఇదిగా ఉండాలా అట్టెట్టు అంటే సరేలే అని చెప్పి కొంచెం అన్నీ తగ్గించుకుని దానికి. సరే నాకు అంతవరకు ఈ సినిమా 6-7 తరగతి వరకు 5 తరగతి వరకు కొంచెం చదువు వచ్చేది. 6-7 తరగతిలో సినిమాలు చూడడం వల్ల ఎడ్యుకేషన్ 0 అయింది, చదువు 0 అయింది. ఒక తెలుగు చదవడం రాయడం తప్ప ఇంకేం రాదు. మ్యాథ్స్లో 0, అన్ని 0లు వస్తున్నాయి. ఎట్లా 10th క్లాస్ పాస్ కావాలా అని ఆలోచన చేస్తా అంటే దేవుని మీదనే భారం వేసినప్పుడు ఎట్టో గొట్ట ఆడికాడికి పాస్ అయిన తర్వాత మరి ఒకరోజు బేర్షెబాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన తర్వాత ఇట్లా కాదు మరి నువ్వు నిజమైన దేవుడు అయితే ఇలాంటి మార్కులు కాదు నాకు రావాల్సింది. మరి నాకు జ్ఞానం కావాలి. ఎలాంటి జ్ఞానం అంటే నేను చదివితే నన్ను ఎవరు అందుకోకూడదు, అలాంటి జ్ఞానం కావాలి. 0 మార్కులు వచ్చినానికి అని చెప్తే మరి ఒక వాక్యం అయితే దేవుడు చూపించినాడు. చూడండి, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం ఒకటి చదవండి. సామెతలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని యందు తెలివియే వివేచనకు ఆధారం.
ఈ వాక్యం వచ్చింది. ప్రార్థన చేసి తీరుస్తానే ఈ వాక్యం కనపచ్చింది. మరి భయము భక్తి అంటే అర్థం కాలే. అనుకున్నా, మనసులో అనుకున్నా భయం అంటే ఇంకెప్పుడే కానీ అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, అదే అనుకున్నా. మరి చాలామందికి భయభక్తులు అంటే ఆ వయసులో అర్థం కాదు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? భయభక్తుల పక్కన 8వ అధ్యాయము మరి 13వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటు. చాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి చెడునంతా అసహించుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవుని వాక్యమే చెప్పేది. ఏమైంది? ఇంటర్లో ఆర్ట్స్ గ్రూప్లో ఎన్ని ఉన్నాయో, హెచ్ఈసి, సిఈసి, ఎస్సీ అన్నిటికీ ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, పీజీలో గోల్డ్ మెడల్, తర్వాత లా ఎస్కే యూనివర్సిటీలో చేరినాను. కానీ ఇంట్లో వాళ్ళు హెచ్చరిస్తున్నారు, నీకు లాయర్ పనికిరాదు, మనం బిలీవర్స్, కొంచెం నీకు అట్లాంటి పనికిరాదని మా అమ్మ ఉద్దేశం. సరే ఎస్ఐ అవుతా అని చెప్పి ఎస్ఐ సెలక్షన్లు ఉంటే కర్నూలుకు విన్నాను. పోతే అది కూడా నీకు వద్దురా అని చెప్పింది మా అమ్మ. సరే పోతే అంతే లగేజ్ చేసుకొని పోతే కరెక్ట్గా 21 సంవత్సరాలు నిండి ఉండాలా, 3 నెలలు తక్కువ ఉంది, నువ్వు పనికిరావు అని పంపించేసినాడు. అప్పుడు మా అమ్మ చెప్పింది, దాన్ని వదిలేయి, తర్వాత ఈ లాగునక నీకు చిత్తం కాదు, ఎస్కే యూనివర్సిటీలో చేస్తాను, ఒకసారి ఆలోచన చేయని. సరే మా ఫ్రెండ్ బీఈడి రాస్తా ఉన్నాడు. బీఈడి రాస్తానని నాకు ఫోన్ చేసినాడు. బీఈడి రాస్తాడారా అంటే ఏమో నాకు ఒక అప్లికేషన్ వేయరా అని చెప్పిన. వేస్తే సరే నేను అప్లికేషన్ వేసినాను, బీఈడి రాసినాను. మరి ఒక దృఢమైన సంకల్పం, నేను లానే చేయాలా అని. ఎస్కే యూనివర్సిటీలో లా సీటు వచ్చింది 2004-05 ఆ మధ్యలో చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక నా బీఈడి 6 నెలలు అయిపోవాలా, అటైతేనే చేరతా బీఈడి అని ఒక సంకల్పంతో ఉన్నాను. ఫస్ట్ కౌన్సిలింగ్లో రాలేదు, సెకండ్ కౌన్సిలింగ్లో రాలేదు, థర్డ్ కౌన్సిలింగ్లో వచ్చిందని చెప్పారు. కరెక్ట్గా 6 నెలలు ఉంది టైం బీఈడికి. సరే దానికి చేరుతాను, బీఈడి 6 నెలలే కదా, చేర్చుకొని మళ్ళీ లాలో వచ్చేస్తానులే అని చెప్పేసి డిస్కౌంట్ చేసి డిస్కౌంట్ చేసి బీఈడికి వచ్చాను. కరెక్ట్గా ఆ థర్డ్ కౌన్సిలింగ్లో నా కాడికి వచ్చి నా వెనకలోనికి రాలేదు, సీట్ వచ్చింది, బీఈడి సీట్ వచ్చింది. శ్రీ అన్నమాచార్యలో లాస్ట్ నెంబర్ నాదే 4 జిల్లాలకు. మరి బీసీఏ కేటగిరీలో అప్పుడు నాది లాస్ట్ నెంబర్ నాదే ఉంది. నా తర్వాతలకు రాలేదు, ఇది దేవుని చిత్తమే అని చెప్పి దాంట్లో చేరినాను. నేను చదువుతాడంగానే డిఎస్సి పడింది. 2005లో చేరినాను బీఈడి. 5 ఫిబ్రవరిలో మార్చిలో కంప్లీట్ అవుతుంది. ఆ టైంలోనే డిఎస్సి పడింది. 2006లో డిఎస్సి. మరి ఆడా సందేహం, మరి ఎట్లా అని చూసినప్పుడు హెచ్డి చదవాలన్నా, స్కూల్ అసిస్టెంట్ చదవాలన్నా అని దేవుని చిత్తానంటే నువ్వు ఉత్తమమైన దానినే స్వీకరించినప్పుడు స్కూల్ అసిస్టెంట్ చదివినాను. కరెక్ట్గా 2-3 నెలలు, 1.5 నెల దేవుని మీద భారం వేసి చదివినాను. దేవుడు అద్భుతంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో ఇవ్వడం జరిగింది. అది నా ఉద్యోగం. మరి అదేవిధంగా నేను దేవుణ్ణి బాప్తీసం తీసుకునే దానికి మీకంటే పెద్ద డౌట్ఫుల్ నాకు. చిన్న వయసులోనే బాప్తీసం ఎందుకు తీసుకుంటా, ఉద్యోగం వచ్చినాక తీసుకుంటా, లేకపోతే ముసలోనైనాక తీసుకుంటా, ఇప్పుడే అంత కరెక్ట్గా ఉండాలా అనేటువంటి సందేహం అయితే వస్తూ ఉన్నింది. మా అమ్మ అనేకసార్లు చెప్పేది, బాప్తీసం తీసుకో అని. మరి ఉద్యోగం రాకముందే నేను బాప్తీసం తీసుకున్నాను. మరి ఎలా తీసుకోవాల్సి వచ్చింది అంటే, మరి ప్రార్థనలో నేను తర్వాత ఉద్యోగం వచ్చినా తీసుకుంటా అంటే అట్లా కాదు అని చెప్పి దేవుడు ఒక శోధన పెట్టినాడు. నేను నిద్రపోతుంటే ప్రతిరోజు ఒకటి ఏదో దురాత్మ వచ్చి తొక్కుతుంది. ఇది అబద్ధంగా చెప్పేది. కరెక్ట్గా ఉద్యోగం వచ్చినాక తీసుకుంటా అన్నావు, కాదు అని చెప్పి. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో లేవు కాబట్టి ఈ దురాత్మల సమూహము నీ పైన పనిచేస్తాయని చెప్పి ప్రతిరోజు అయితే నాకు మెలకువ వస్తుంది, ప్రార్థన చేస్తే అది వదిలిపోతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయిపోయింది. నా వల్ల కాల. దేవునికి అప్పచెప్పుకున్నాం, ఎందుకంటే దేవుడే అనుమతి ఇచ్చినాడు. ఎట్లా అంటే ఇక్కడ దురాత్మల సమూహం ఉంది, దీని నుంచి కాపాడుకునేదానికి, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండేదాని కోసం నువ్వు ఖచ్చితంగా దేవుని చేతిలో ఉండాలా అని. మరి ఆ రోజు అగస్టిన్ అంకుల్ మూలంకలో చింతకమందిలో సంఘం ఉంది, ఆ పక్కనే బాప్తీసాలు ఇస్తూ ఉన్నప్పుడు ఇంకా రేపు ఇస్తారనగా ఫోన్ చేసినాను అంకుల్కు.
అనంతపురంలో ఉన్నా. నా వల్ల కాలేదు అంకుల్ అంటే ఈరోజు చెప్తే ఎట్లా అన్నాడు. లేదు అంకుల్ ఇట్లా ఉంది సాక్ష్యం అట్లా ఎట్లా అంటే సరే అని దేవుడు ఆ విధంగా అద్భుతమైన రీతిలో మరి బాప్తీసం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి బాప్తీసం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఏ దురాత్మ సమూహం నా ఎదుట నిలవలేదు. ఎందుకంటే నా హృదయం అనేటువంటి దేవాలయంలో ఎవరున్నారు? దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నిలిచాడు. కాబట్టి ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారిలో దేవుడు ఉన్నట్టే. ఆయన వాక్యమే సత్యం. మరి ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టే. మరి ఆయన రక్షణ కంచె నా మధ్య ఉన్నట్టే. మరి దేవుడు ఆ కొద్ది కాలం ఆ శోధన బాప్తీసం కోసం తీసుకొచ్చింది. మరి ఆ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ అయింది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరము చిద్దపట్టంలో ఉన్నాను. తర్వాత చిట్వేలు వచ్చినాను. చిట్వేలు వస్తానే మరి పరిస్థితి ఏంటంటే మా ఊరు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిట్వేలు అనేది నాకు తెలియదు. ఎంత దూరం అంటే మరి వస్తూనే ఉంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంది. మాది కడప అవతల మళ్ళా 7-8 కిలోమీటర్లు ఉంటుంది. మాకు మెయిన్ రోడ్డుకు రావాలంటే 1 కిలోమీటర్ నడిచి రావాలి. మాది కొత్త రోడ్ అంటాం, బుగులెట్పల్లి మూలంక ఆ ఏరియాలో ఉంటుంది. ఆడికి నడిచి రావాలి. ఆ నుంచి మళ్ళీ కడపకు బస్సు పట్టుకొని రావాలి. ఆ నుంచి ఎక్కి చిట్వేలికి రాజంపేటకి రావాలి. రాజంపేట నుంచి చిట్వేలికి రావాలి. ఇంత దూరం. మరి ఫస్ట్ రోజు తర్వాత నేను బాగా ఏడ్చి ఇంట్లో మా తల్లిదండ్రులు మిస్ అవుతున్నాను, నేను అప్ అండ్ డౌన్ చేస్తా అని చెప్పినాను. మా పల్లె నుంచి అప్ అండ్ డౌన్ అంటే తెల్లారుజాము 4 గంటలకు లేచేవాడిని, 4:30కు రెడీ అయ్యేవాడిని, 4:15, 4:45కు 4:55కు 1 కిలోమీటర్ నడుచుకుంటూ మబ్బులో మెయిన్ రోడ్డుకు, అది రాయచిట్ రోడ్డుకు వచ్చేవాడిని మా ఊరు నుంచి. ఆడ బస్సు దొరికితే ఆ నుంచి మరి 6 కల్లా కడపకు వచ్చి కడపలో 6కు 6:15కు 6:30కు బస్సు ఎక్కితే ఇక్కడ 9:30కు చిట్వేల్ హై స్కూల్కి వచ్చేవాడిని. మరి ఇక్కడ పొజిషన్ ఎట్టుంది అంటే మరి చిట్వేల్ హై స్కూల్ గురించి మీకు అంతా తెలుసు బాగా. నేను వచ్చే టయానికి ఉషారాణి మేడం ఉన్నింది. మరి అక్కడ 50 మంది స్టాఫ్ బయటికి వెళ్ళారు. నేను ఒక్కనే కోరుకునేటప్పుడు సుబ్బారెడ్డి డిఓ ఏమని చెప్పినా అంటే, అయ్యా చిట్వేలికి పోతాడావు నువ్వు, ఆమె భలే స్ట్రిక్ట్ అన్నాడు. నాకేం స్ట్రిక్ట్, నేను యూత్, నాకేం భయం లేదులే అన్నా. ఆ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే రాత్రి 10 వరకు ఉండాలి. మరి స్టడీ అవర్స్ ఉన్నాయి. మరి ఉదయాన్నే ఇది రావాలా. 1 నెల 2 నెలలు కష్టపడి ఇంకాడికి గాక అన్నను సంప్రదించి ఇక్కడే రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే ఒకటి మాత్రం నిజం, చిట్వేలుకు రావడం అనేది దేవుని ఉద్దేశం. అంతవరకు మరి నాకు ఇచ్చిన బాప్తీస వాగ్దానము మత్తయి సువార్త 4:7లో నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేతునని నేను అనుకునేవాడిని. ఆ వాగ్దానం చూస్తానే బాప్తీసం తీసుకొని నా సర్వీస్లో ఎప్పుడే కానీ ఒకరికి సువార్త చెప్పలేదు, నా సర్వీస్లో ఒకరికి వాక్యం చెప్పలేదు. నన్ను ఊరికేదో వచ్చింది లేదు కార్డు, మోటో కార్డు అనుకున్నాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం చిట్వేలు పంపించినాడు. చిట్వేలు పంపిస్తానే ఆత్మీయ తండ్రిగా అన్న దగ్గరికి తెచ్చి, తమ్ముడు నువ్వు పల్లెల పరిచర్యకు పోవాలా, కొంత పాటలు వాక్యంలో సహాయం చేయాలంటే నాకు ఎటువంటి అనుభవము లేనే లేదు, కానీ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఆత్మీయ తండ్రిగా మరి ఈ చిట్వేలకు రాక ఉంటే నేను దేవునిలో ఇంత బలంగా ఉండేవాడిని కాదు అని అనిపించింది. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కోసం మరి చిట్వేలకు రావడం జరిగింది. మరి నేను రావడం కనుక చిట్వేలకు ఇంకొక ఉద్దేశం కనుక ఉంది. నేను వచ్చి ఆ కొల్లి మీద ఒక ఇంట్లో రెంట్ హౌస్కి దిగినాను. నాకు అప్పుడు పెళ్లి కాలేదు. మరి ఆ హౌస్లో ఉన్నటువంటి ఆమె కోడలు బీపీ రాచిపల్లిలో ఉమాదేవి అనేటువంటి ఉమాక్క అనేటువంటి ఆమె ఇక్కడ అటెండర్గా పనిచేసేది. నేను బాడీకి దిగిన రెంట్ హౌస్ ఓనర్ కోడలు. మరి నేను ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళు, అయ్యవారు నువ్వు ఎప్పుడైనా పెళ్లి చేసుకోకూడదా, ఒంటరిగా ఎన్ని రోజులని ఉంటావు, భోజనం ఎట్ట చేసుకుంటావు అట్ట అంటే, అది దేవుని చిత్తము, దేవుడే తీసుకొచ్చాడు అన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఇట్లా బీపీ రాచిపల్లిలో ఒక అమ్మాయి ఉంది. మరి ఆ అమ్మాయి టీచరే కొత్తగా వచ్చిందంటే, మామూలుగా క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు, అట్లాంటివి కాదు, మాకు దేవుని చిత్తం ఉన్న వాళ్ళే, బాప్తిజం తీసుకున్న వాళ్ళే, మాకేం కులాలను పట్టింపు ఉండవు, అవన్నీ ఉండవని చెప్పడం జరిగింది. అయితే అద్భుతంగా దేవుడు మరి అదే సంబంధాన్ని మరి దేవుడు సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఆ టైంలో మరి పెళ్ళి అయ్యేటువంటి సంవత్సరంలోనే ఇద్దరికి ఒకటే
అధ్యాయాలలో వచనాలు రావడం, అదేవిధంగా మరి అనుకోని విధంగా వాళ్ళ అన్న వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. మరి అదేవిధంగా మేమైతే ఏమనుకునేవాడిని అంటే సేవకుల ద్వారా లేకపోతే రక్త సంబంధికుల ద్వారా మ్యారేజ్ అవుతుంది అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మరి మరొక వ్యక్తుల ద్వారా ఆ సంబంధాన్ని మరి ఆ పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు మాకు కుటుంబ దినాధ్యాయము ఆదికాండం 24 అధ్యాయం చదువుకుంటున్నాం. ఆ టైంలో వాళ్ళు పెళ్లి చూపులకు రమ్మన్నారు. అనంతపురంలో ఉంటారు మా భార్య వాళ్ళు. మరి సంగారెడ్డిలో ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి తిమోతి అన్న వాళ్ళు మాకు తోడుగా రావడం జరిగింది. వాళ్ళు అడిగినారు కారులో, ఈ రోజుకి మీ అధ్యాయం ఏమిటి అంటే ఆదికాండం 24 అన్న చెప్పినాం. చెప్తే ఇదేదో సెట్ అయ్యేట్టుగా ఉంది, ఎందుకంటే ఆడ రిబ్కా కోసము ఇస్సాకు వెళ్ళినటువంటిది అధ్యాయం ఉంది, ఈరోజు ఇదేదో సెట్ అయ్యేట్టుగా ఉంది. అంతకుముందు చాలా చూసినాం కానీ సెట్ కాలేదు. సరే, అద్భుతమైన రీతిలో ఆడ సెట్ కావడం. మరి అదేవిధంగా మరి ఆ రిబ్కాకు ఉన్నట్టే దేవుడు కనుక మొదటి సంతానంగా కవలలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇక్కడ పిల్లల విషయంలో కూడా దేవుని వాగ్దానాలే ఉన్నాయి. అవి ఇంకా అద్భుతమైన వాగ్దానాలు. మాకు ఎప్పుడు గర్భవతి అని తెలుస్తానే ప్రార్థన చేస్తాం. భార్యాభర్తలను ప్రార్థన చేసేవాళ్ళం. మొదటి సంతానం గర్భవతి అని తెలుస్తానే ఇద్దరము కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మరి యెషయా గ్రంథము 7:14 వచనం అనేది మాకు రావడం జరిగింది. యెషయా గ్రంథం 7:14లోని ఇమ్మానుయేలు అనేటువంటి ఒక పేరుతో ఒక బాబును కందువు అని. కాబట్టి మేము అనుకున్నాము మా గర్భంలో ఖచ్చితంగా మొదటి సంతానం ఒక బాబు ఉంటాడు అనుకున్నాం. మీ జట్టివారిపల్లె పరిచర్యకు వెళ్ళినప్పుడు కూడా మరి మాకు డెలివరీ కాలేదు, అయినప్పటికీ మాకు దేవుడు ఒక బాబుని ఇవ్వచ్చు అనే విషయం చెప్పినాను. కానీ అద్భుతమైన రీతిలో ఒక బాబు ఒక పాపను దేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుడు చెప్పిన ఆ విక్టర్ ఇమ్మానియల్ పేరే మా కొడుకు పెట్టడం జరిగింది. మరి అమ్మాయికి యానీ గ్రేస్ అని పెట్టడం జరిగింది. మరి రెండవ సంతానంకు వచ్చినప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే మరి మళ్ళా గర్భవతి అని తెలుసనే మళ్ళా దేవుని కాడికి వినాం. అంటే గిన్నింగ్లు మాకు సంబంధం లేదు, ఎందుకంటే కుమారులు కుమార్తెలు దేవుడిచ్చు స్వాస్థ్యం. దేవుని చిత్తం లేకుండా ఏ గర్భఫలము రాదు మా ఉద్దేశంలో. ఎందుకంటే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడక మునిపే మళ్ళా ప్రార్థన చేసినాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37:17 వచ్చింది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడినాడు, వారు ఏకతునకగా ఉందురు అను. వారు ఏకతునక అంటే మళ్ళా స్కాన్ చేస్తే మళ్ళా కవలాలంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారం. అందుకే నేను వాళ్ళు డెలివరీ కాకముందే చెప్పినాను, 2 అబ్బాయిలు కానీ 2 అమ్మాయిలు కానీ. ఏకతునక అంటే సమరూపమే ఉంటారు, కానీ అమ్మాయిలైనా 2 ఉండొచ్చు, అబ్బాయిలైనా 2 ఉండొచ్చు అని చెప్పినాం. ఆ విధంగానే డెలివరీలో అద్భుతంగా దేవుడు ఏం చేసినా తెలుసా, లోకంలో ఎవడికి చేయలే అట్లా. డెలివరీలో 2 కేజీల 750 గ్రాములు మొదటివాడు, రెండవ వాడు 2 కేజీల 750 గ్రాములే. డాక్టర్లు తలబట్టుకున్నారు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏమని చెప్పినాడు, ఏకతునక సమానమైన తునక. 1 గ్రాము అట్టో ఎట్టో ఉండొచ్చు, ఒక నీటి బొట్టు అంతే 1 గ్రాము అట్టో ఎట్టో కావచ్చు. కానీ వెయిట్లో ఎట్టుండారంటే వాళ్ళు పుట్టినోళ్ళు 2 కేజీల 750 గ్రాములు, 2 కేజీల 750 గ్రాములు సమానమైన తునక, 2 మగపిల్లలు. మరి వాళ్ళు డాక్టర్కి అర్థం కాక ఫస్ట్ వచ్చినానికి తాడు కట్టినారు కనుక్కునేదానికి. ఎందుకంటే సమానమైన వెయిట్ ఉన్నారు, సమానంగా ఉండాలని చెప్పి. రెండో వచ్చిన వానికి తాడు లేనివాడు రెండో వాడు. ఇద్దరికి ఇంతవరకు మేము చూడలేదు, గ్రాములలో కూడా తేడా లేదు. అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆ విధంగా ఏకతునక సమానమైన తునకగా దేవుడు ఇచ్చడం జరిగింది. ఆ విధంగా పిల్లల విషయంలో అద్భుతాలు చేయడం జరిగింది. మరి మరొక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏమిటంటే మరి రెండవ సంతానం పిల్లలు 2014 ఏప్రిల్ 15న జన్మించడం జరిగింది. వారిలో ఒకడు 2015 నవంబర్లో మరి రాజంపేటలో మేము ఫ్యామిలీ ఉన్నప్పుడు మరి నవంబర్లో మరి సంగారెడ్డిలో సేవ చేస్తున్నటువంటి తిమోతి అంకులు వాళ్ళు లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలని ఆ టైంలో బద్వేలుకి పిలిచారు మమ్మల్ని. భార్యాభర్తలు ఇద్దరం బద్వేలుకి వెళ్ళినాం. తుఫాను, మరి ఈ తుఫాన్ ఎలా ఉంది అంటే తిరుపతి అంతా మునిగిపోయింది. 2015లో తిరుపతిలోకి లోపలికి ఎవరు వెళ్ళలేరు, చెన్నై అంతా మునిగిపోయింది. అట్లాంటి ప్లేస్లో అతి కష్టం మీద మేము ఆదివారం అక్కడికి వెళ్ళినాం, బద్వేల్ చర్చికి. మేము తిరుగు ప్రయాణంలో ఒక భయంకరమైన వార్త మేము విన్నాం. ఏమంటే
పుట్టిన వాళ్ళలో సెకండ్ పుట్టిన వాళ్ళు ఫినేహాస్. ఈ ఫినేహాస్, ఫిలోమాన్ పేర్లు కూడా అన్నే పెట్టినాడు చిట్వేల్లో. మనం చిట్వేల్లోనే ఆ నామకరణం కూడా. ఫినేహాస్ మరి అప్పటికి 1 సంవత్సరము 5 నెలలు చిన్నగా అడుగులేసే వ్యక్తి పైన ఆడుకుంటేటప్పుడు మరి ఒక చిన్న గ్రిల్స్ ఉంటే ఆ గ్రిల్స్ ఎక్కి బొమ్మ కింద పడిందని పైనుంచి స్టెప్స్ మీద పడినాడు. మామూలుగా మట్టి మీద పడింటే ఏం కాదు, స్టెప్స్ మీద పడినారు. ఆ విషయం ఎవరు గమనించుకోవాలా? మేము ప్రయాణంలో ఉన్నాం. మరి ఆ స్టెప్స్ మీద పడి కరెక్ట్గా ఈ ప్లేసు అక్కడ తగిలి ఇక్కడ కొంచెం ఎముక కూడా చిట్లి మరి అంతగా బ్లడ్ అంతా పోయి పడిపోయి ఉన్నాడు, కోమాలో ఉన్నాడంట. మాకు తెలియదు. మా అమ్మ బయటకు వచ్చి ఏమిటి ఇక్కడ గుడ్డ ఉంది అని చెప్పి గుడ్డను ఇక్కడ బట్టలు వేసారని అట్ట తీస్తే బాబు అప్పటికే పూర్తిగా రక్తం అంతా పోయి కోమాలో ఉన్నాడు. మరి అట్లాంటి పరిస్థితుల్లో బాబును కదిలించినా కదిలేటువంటి స్థితిలో లేనప్పుడు, కొన ఊపిరితో ఉన్నప్పుడు, మరి అట్లాంటి పరిస్థితుల్లో మాకు ఫోన్ వచ్చింది. వెంటనే మాకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఆడికి హరిగోపాల్ సార్ డాక్టర్ కాడికి తీసుకుపోయారు, కానీ మా వల్ల ఏం కాదు అని చెప్పినాం. అట్లాంటి పరిస్థితుల్లో మేము ప్రయాణంలో ఉన్నాం. అతి కష్టం మీద రాజంపేటకు వచ్చి మరి జగన్మోహన్ డాక్టర్ ఎముకల డాక్టర్ కాడికి తీసుకుపోదామని కోమాలో ఉన్న పిల్లవాడిని తీసుకుపోతే ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ కష్టం అని ఆ డాక్టర్ ఆ రోజే ఎందుకో 11:30కు వచ్చినాడు. మాకు కడపకు వెళ్ళి రాత్రి 11:30కు వచ్చినాడు. వచ్చి మా వల్ల కాదు, మీరు వెంటనే తిరుపతికి తీసుకువెళ్ళాలా అని చెప్పి. మరి ఎట్లా ఉంది పొజిషన్ అంటే ఎప్పుడో ఒకసారి బాబుకు మెలకు వస్తుంది, బ్లడ్ కక్కుతున్నాడు, జ్యూస్ తాగడం లేదు. మరి అట్లాంటప్పుడు రాత్రి 12 గంటలకు రాజంపేటలో ఒక సుమో మాట్లాడుకున్నాం. ఆ సుమో ఆ టైంలో మాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే రోడ్డు మడే మోకాళ్ళ లోతు నీళ్లు పోతున్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సుమోలోకి నీళ్ళు వస్తున్నాయి. బాబు కోమాలో ఉన్నాడు. మరి ఎప్పుడన్నా ఒకసారి మెలకు వచ్చే బ్లడ్ కక్కుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడ్చుకుంటా మరి నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతిలోకి వెళ్ళలేము ఎందుకంటే తిరుపతి అంతా వరద ముంపులో ఉంది. నారాయణాద్రి హాస్పిటల్ అని ఇక్కడ రేణుగుంట్ల కాడనే ఉంది, అది ఎంట్రన్స్లో. ఆడికి తీసుకుపోయేతలకి రాత్రి 2:30-3 ఉంది. మరి ఇద్దరము మరి బాబు కూడా 12 వరకు నమ్మకం లేదన్నారు. వాళ్ళు సిలేన్ పెట్టినారు, నో రెస్పాన్స్. అట్లాంటప్పుడు మేమిద్దరము ఏడుస్తూ ప్రార్థన చేసాం. ఎందుకంటే మా జీవితంలో చేసిన ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు బట్టి దేవుని మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నువ్వు సమానమైన తునకగా ఏక తునకగా ఇచ్చి ఎందుకు తీసుకుంటావు మళ్ళీ దేవుడిని అంటే, చూడండి అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు చూపించినాడు. చూడండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 19-20 వచనాలు. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఎక్కను వినబడవు. అక్కడ ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారే చనిపోదురు. ఎంత అద్భుతమైన వాక్యం. ఆ రాత్రి మా ఇద్దరికి ఏడ్చుకుంటూ తీసినప్పుడు నీ వాక్యమే నన్ను బతికించును అని. ఒక విధంగా బాబుని బతికించింది, మమ్మల్ని కూడా బతికించింది. వెంటనే పద్దన్నే బాబు కళ్ళు తెరిచినాడు. మరి అది దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యం. ఎందుకంటే మన ప్రాణాత్మ దేహాలు ఆయన చేతుల్లో ఉంటాయి. మనం మొర్రపెట్టినప్పుడు హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుడు బతికించినాడు. మరి చనిపోయిన వాడిని సైతం లేపినాడు. మరి అయితే మాకైతే హోప్లెస్, డాక్టర్లు చేయలేని పని దేవుడు చేశాడు వాక్యం ద్వారా. ఇక్కడ బాలురు 100 మాకు ఆ వాక్యాన్ని బట్టి ధైర్యం వచ్చింది. పద్దన్నే కళ్ళు తెరిచినాడు. మా దాదాపు 1 నెల రోజులు కళ్ళు గునక కనిపించుకుని ఇంతలా వాసింది. ఆయన ఐస్ పెడుతున్నాం. కానీ తర్వాత తీసుకువెళ్తే డాక్టర్ గారికి అన్నీ ఆల్రైట్ పర్ఫెక్ట్ అయిపోయినాయి 1-2-3 నెలలు. అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి మనకు నమ్మకం లేదు అనుకున్నటువంటి విషయాన్ని కూడా దేవుని మొరపెట్టినప్పుడు, నిజముగా దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మరి దేవుడు అబద్ధమాటకు ఆయన నరుడు కాదు. ఆయన నోట ఒక మాట వచ్చిందంటే అది జరిగించేటువంటి దేవుడు. మరి ఆ విధంగా దేవుడు మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేసినాడు. వాటి పిల్లల విషయంలో అద్భుతాలు చేసినాడు, ఉద్యోగ విషయాల్లో ఎన్నో అద్భుతాలు చేసినాడు. మరి అద్భుతమైనటువంటి రీతిగా మరి ఈ కొన్ని వాక్యాలు నేను చెప్తున్నానంటే అది దేవుడు చిట్వేలుకు తీసుకురావడం వల్లనే జరిగింది. ఎందుకంటే అన్న ఆ రోజు నాకు ఆ పరిచర్యలో, ఈ పల్లెల పరిచయలో ఈ సంఘానికి కూడా 1-2 సార్లు వాక్యాన్ని చెప్పడానికి పంపించడం జరిగింది. జట్టివారిపల్లికి పంపించడం జరిగింది. అదేవిధంగా
చెట్టుగుంట కనుక ఒకసారి పంపించడం జరిగింది. అన్ని పల్లెలు పరిచర్యకు పంపించడం జరిగింది. నేను ఏమై ఉన్నానో అది దేవుని వలని, ఆ దేవుడు ఆ కార్యాన్ని జరిగించడం వల్ల మీ మధ్య ఉన్నాను, సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. కాబట్టి మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించినాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుడి, మరి సెల్ ఫోన్లకు చోటు ఇవ్వకుడి, లోకంలో ఏ దానికి చోటు ఇవ్వకుడి. మా యొక్క అద్భుతంగా దేవుడు చేసిన విధానాన్ని బట్టి నిజమైనటువంటి దేవుడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని, వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలింపజేయనుగా ఆశీర్వదించును.